నాకు 10 ఏళ్ల కిందట చెప్పారు. నేను ఆ రోజు ఏడ్చిన ఏడుపు నాకు ఇంకా గుర్తుంది. అయ్యో! ఇదా ఇంత కష్టమా నటనంటే. నిజంగా రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య సూసైడ్ చేసుకునుంటే ఇన్ని సినిమాలు వచ్చుండేయా? రాజేంద్ర ప్రసాద్ గారి ప్లేస్‌లో ఎవరుండేవారు? అని నేను మీరు ఏడ్చిన ఏడుపు నాకు ఇంకా గుర్తుందన్నయ్య. చక్కటి ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళని బాధపెట్టడం మన ఉద్దేశ్యం కాదు. ఊరికే ఆ ఇన్సిడెంట్ మాత్రం గబుక్కున చెప్పేస్తా. మనకొక క్యారెక్టర్ ఇవ్వాలంటే మనం సూట్ అవ్వాలిగా. కరెక్ట్. మా నాన్నగారు నాకొక వార్నింగ్ ఇచ్చాడు. నేను చదివించాను ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చి నా మొహాన పారేసి. పెద్దాయనొచ్చాడు. ఆయనెమ్మట పడి సినిమా అనెళ్ళావు. అదేదో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో గోల్డ్ మెడల్ వచ్చిందని ఆయన చాలా సంతోషపడిపోయి ఆయన చెప్పారు నాకు. నువ్వు సెలెక్ట్ చేసుకొని, నీ అంతట నువ్వు సెలెక్ట్ చేసుకొని వెళ్ళిన ఒక దేంట్లోనైనా సరే, నువ్వు సక్సెస్ కాకపోతే, నీకు మళ్ళీ తిరిగొచ్చే అవకాశం నీకు లేదు. నీకు కావాలని నువ్వెళ్ళావు. నువ్వు అటునుంచి అటు వెళ్ళాల్సిందే. తిరిగి ఇంటికి రాకు. అమ్మ బాబోయ్! తండ్రిగా లేదు మన దగ్గర ఒక సీరియస్‌నెస్ రావడం కోసం చెప్పారు. కరెక్ట్. చెప్పుంటారు. మనం అలాగే తీసుకోవాలి ఇప్పుడైతే. అప్పుడు ఈ మెచ్యూరినెస్‌లో తిట్టుకున్నాం ఆయన్ని. మా నాన్నగారు ఒక మాట అన్నారు. ఇంజినీరింగ్ అన్నావు వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అన్నావు వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావు. అది గోల్డ్ మెడల్ వచ్చింది అయిపోయింది అన్నాను. ఇంకా వాడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావంట. ఏం తాగి తందనాలు ఆడుతున్నావా అని అడిగారు. అమ్మ బాబోయ్! హ్మ్. పెద్ద మాట అది. హ్మ్. ఎందుకనంటే